అస్సలాముఅలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్. కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్‌కి అయితే స్వాగతం. ముందుగా వీడియోకైతే లైక్ చేయండి. కువైట్‌లో అయితే పని మనుషుల మీద అత్యాచారాలు, అలా విధంగా హత్యలు ఎక్కువైపోతున్నాయన్నమాట. రీసెంట్‌గా మనకు గతంలోనే ఒక ఫిలిపీనీ మహిళను చంపేసి పెరట్లో పాతిపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అది జరగకముందే మళ్ళీ మనకు తాజాగా కబ్దు ప్రాంతంలో ముగ్గురు పని మనుషులు చంపేసినట్లుగా మనకు అయితే స్పష్టమవుతుందనమాట. అందులో ఒకరు ఫిలిపీని, ఒకరు నేపాలీ, ఇంకొకరు శ్రీలంక అనమాట. ఇక్కడ ఇంకో పొరపాటు జరిగింది. ఏదైతే మృతదేహాన్ని ఎవరెవరు దేశాలకు వాళ్ళకు పంపిస్తారు కదా! చనిపోయిన తర్వాత. అక్కడ ఏం జరిగిందంటే శ్రీలంకకు నేపాలీ మృతదేహం పంపించేశారనమాట. అక్కడ శ్రీలంకలో వాళ్ళ కుటుంబ సభ్యులు గమనించారనమాట. తిరిగి మళ్ళా కువైట్‌కైతే పంపించడం జరిగింది. ఆ విధంగా కువైట్‌లో అయితే మనకు చాలా ఈ విధంగా అత్యాచారాలు, హత్యలు ఎక్కువైతున్నాయి. క్రైమ్ రేట్ అయితే పెరిగిందనమాట. అందుకని ఇప్పుడు ఫిలిపిని దేశం ఏం ఆలోచిస్తుందంటే ఫిలిపిని గృహ కార్మికులను కువైట్‌కు పంపించడానికి నిషేధం పెట్టాలి అని ఆలోచిస్తుందనమాట. దీన్ని ఏ విధంగా చేస్తారో, దీన్ని బట్టి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏమైనా మనము క్రైమ్ రేట్ తగ్గాలని కోరుకుందాం, ఆశిద్దాం.